మళ్ళీ టెస్ట్ అయిపోతే. 40 స్పీడ్ ఎవరు ఆయన పెద్ద ఆయన ఈరోజు టెస్ట్ అయిపోతుంది. రేపు నుంచి వస్తాడు. పొద్దున్న వచ్చినాడే పాపం. ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి పాపం. సార్ మన కాడకు వచ్చే అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ కదా. సార్ ఇంట్రెస్ట్ లేకపోతే డ్రైవింగ్ వేస్ట్ సార్, కానీ రాదు సార్. నేర్చుకోవాలనే తపన ఉండాలా. ఇప్పటి కల్లా కొట్టి వెళ్ళిపోతుంది సార్. మీరు కొట్టి వెళ్ళిపోయింటే ఈ పాటికల్లా మీకు ఒక మంచి ఫీలింగ్ తెలిసేది కాదు. అట్లా ఒకరి ఆవేదన ఎలా ఉంటుందని. అందుకే నేను కూడా పాప వాళ్ళు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వచ్చాక అర్థమైంది. ఒకరి ఫీల్, ఒకరి ఆవేదన, ఒకరి ఎమోషనల్. పాప వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కార్తీక్ ఆడుకు అది మనం చెప్పు లైవ్లో ఉంది. ఓకే సార్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ లేవు సార్. అక్కడికి వెళ్ళి మనం నిన్న వెనకెళ్ళి ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉండాలా. ఒక ఐడియా అనేది వస్తుంది ఎట్లా నడపాలనేది. నేను ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డైలీ ఒక రూట్ కి తీసుకపోతే ఇందాక మీరు అన్నారు అవును సార్ అక్కడ పోతే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయని. అవును సార్. ఈ రూట్ లో ఏముంది, ఆ రూట్ లో ఏముంది, ఇంకో రూట్ లో ఏముంది, ఇంకో రూట్ లో ఏముంది అనేది మనకి ప్రతి రూట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలా. ఆ కాన్సెప్ట్ తోనే మనం అన్ని రూట్లకి తిప్పడం జరుగుతుంది, ఒకటే రూట్ లేకుండా. అదే నాకైతే టైం పట్టింది చూడండి సార్ నేర్చుకోవడానికి. ఎవరికి? నాకే సార్. తేడా పట్టింది గ్రౌండ్లో పడుతుంది. ఎందుకంటే అంత ఈజీగా రాలేదు సార్ నాకైతే. మీరు కూడా ఎక్కువ కష్టపడినారు, ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినారు. ఎవరైతే మిమ్మల్ని రాదు అంటున్నారో వాళ్ళకైనా మీరు వచ్చేలాగా నిరూపించుకోవాలంటే మీరేం కష్టపడాలి ఫస్ట్. అదే సార్. ఇప్పుడు వచ్చేసింది సార్. మరి చాలా కష్టం ఉన్నా సార్. నేను సార్ తెలియదు సార్ కార్ గురించి అయితే డీటెయిల్గా ఏం తెలియదు చెప్తాను. మరి రైట్ ఇండికేటర్, రైట్ మిర్రర్ చూసుకొని స్ట్రైట్ అక్కడ యూటర్న్ చేసేది ఉంది మనం. ఉన్నానా సార్? ఇండికేటర్ ఉండాలా. అక్కడ మనకి రైట్ సైడ్ యూటర్న్ వస్తుంది. అవును సార్. దానికంటూ ఒక సపరేట్ ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ని యూజ్ చేసుకోవాలి యూటర్న్ అప్పుడు. టోటల్ క్లచ్ డౌన్ అక్కడ ఉంది కదా మూడో ప్లేస్. అవును సార్. దాంట్లోకి ఎంట్రీ అవ్వాలి మనం. స్ట్రైట్ పోవాలా? క్లచ్ డౌన్ మీరు తీయాలి సార్. క్లచ్ డౌన్. ఇక్కడ ఫైనల్లో మనం బండిని నిలబెట్టుకోవాలి టోటల్గా. బ్రేక్ వేసుకోవాలి. గేర్ మార్చుకోండి. సెకండ్ క్లచ్ రిలీజ్, బ్రేక్ రిలీజ్, లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్. ఓకే కంటిన్యూ స్ట్రైట్, కంటిన్యూ క్లచ్ డౌన్, థర్డ్ గేర్ రిలీజ్, మూమెంట్, ఇండికేటర్ ఆఫ్, వైట్ లైన్ బేస్ చేసుకొని పోండి. మెయిన్ వైట్ లైన్
లోనే ఉంటుంది అది. అట్లా కూడా ఉంది సార్ ఆ, ఫెసిలిటీ. మనకి సేవ్ చేస్తుంది ఛార్జింగ్. అవును వైట్ లైన్. వైట్ లైన్ మీద పోతుంది స్టార్ట్ చేయాలి. ఇంకా 2 డేస్లో సెట్ అవుతారు సార్. అయిపోతుంది. 4 డేస్లో సెట్ అయిపోతారు. క్లచ్ డౌన్, ఫోర్త్, రిలీజ్, మూమెంట్. వైట్ లైన్ క్రాస్ చేయొద్దు. కంటిన్యూ.